వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. 25 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్కి వెళ్లి ఈ యొక్క భవనం ఇక్కడ గడుస్తున్నటువంటి భవనానికి నా తరఫున నేను ఆర్థిక సాయం చేస్తాను, ఆ ల్యాడ్స్ లోకి వెళ్ళని తెలియజేస్తున్నాను. రెండోది భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు కూడా ఆయన చాలా మంది వ్యతిరేకించారు. ఆయన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వెనుకబడ్డ దళిత సోదరులు గాని వెనుకబడ్డ వర్గాలకు గాని మంచి చేయాలన్న ఆలోచనతో ఆయన రాజ్యాంగాన్ని ఏ కులానికి ఏ మతానికి అంటగట్టొద్దని, ఎవరైతే వెనుకబడ్డరో ఎవరైతే అనగదొక్కబడుకుర్రో ఎవరికైతే మంచి చేయాలన్న ఒక ఆలోచనతోటి ఆ రోజులలోనే ఆయన విదేశాలలో పోయి లండన్ లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి, భారతదేశంలో వెనుకబడ్డ సామాజిక వర్గం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఒక్కటే మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది యువకులు పిల్లలు చాలా మంది ఉద్యోగస్తులు చాలా మంది చదువుకున్న వాళ్ళు అడ్వకేట్లు అందరు ఉన్నారు. మనకు వచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఇలా భారతదేశం డెమోక్రటికే కాదు, సెక్యులర్ దేశం. అన్ని కులాలు అన్ని మతాలు ఒక్క దగ్గర చేరి బతికేటువంటి సంస్కృతి ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశంలోనే ఉంది. భారతదేశ గొప్పతనమే అది. మన మనసులో ఆ విషయాలు పెట్టుకోవాలి. ఎవరి మీద ద్వేష భావాలతో మనం ఉండకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.